లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఐ విల్ నాట్ వర్క్ అనే దాని మీద మాట్లాడుకుందాం. మనం ఐ విల్ నాట్ వర్క్ ఏంటి అని చెప్పేసి మనం కొంచెం కన్ఫ్యూజ్. అంటే ఎక్కడైనా కూడా కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాము, అన్ని సందర్భాలలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాబ్ చేసి, ఇద్దరు కలిసి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఒక సంసారాన్ని అనే నావని వాళ్ళు ఈడుస్తుంటారు. కాకపోతే చాలా మట్టుకు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లో కనబడే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను పని చెయ్యను, నువ్వు పని చేస్తున్నావు కనుక నేను పని చేయను, పర్వాలేదు, ఒకరు పని చేసినా కూడా మన సంసారం వెళదీయచ్చు అని చెప్పేసి అనే దృక్పథం నేటి భార్యాభర్తలలో ఎక్కువ మట్టుకు మనం చూస్తున్నాం. ఇది ఎక్కువ ఎవరి వైపు నుంచి మనకు కనబడుతోంది అంటే, ఇప్పుడు మేము చూసే ప్రజెంట్ దాంట్లో భర్తలు చాలామంది మేము పని చెయ్యము, పర్వాలేదు, మేము ఇంట్లో ఉంటాం, నువ్వు పని చేస్తున్నావు కదా, నేను ఇంట్లో ఉండి నేను ఇల్లు అది చూసుకుంటానని. అంటే అది కొంచెం మనకు వినడానికి నవ్వే విషయమైనా కూడా ఇది ప్రజెంట్గా నేనేం చేయగలుగుతాను, నేను పని చేయలేను, నాకు ఇష్టం లేదు, నువ్వు సంపాదిస్తున్నావు కదా అనే దృక్పథం ఒక ఇద్దరిట్లో భార్య అయినా భర్త అయినా ఎవరికో ఒకరికి ఆ దృక్పథం అనేది అలవర్చుకుంటే మాత్రం ఆ సంసారం గడవడం అనేది చాలా కష్టం. మరి అలాంటప్పుడు మరి సొల్యూషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మేము చూసే ప్రజెంట్ దాంట్లో ఏమైపోయిందంటే, చాలామంది ఆడపిల్లలు ఏమని వస్తున్నారంటే, మీరు సంపాదిస్తున్నావు కదా, నువ్వు సంపాదిస్తున్నావు కనుక నేను సంపాదించక్కర్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిల్ని సతాయిస్తూ, ఆ అమ్మాయిల జీతాన్ని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ, ఏటీఎంలు వాళ్ళ చేతిలో పెట్టుకుంటూ, ఈవెన్ రూపాయి కూడా మాకు లెక్క చూపాలి అనే ధోరణిలో భర్తలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పని చెయ్యండి అంటే మనం చేయను అంటే, మరి వాళ్ళకి లీగల్గా మనం మాట్లాడగలుగుతామా? రేపు పొద్దున మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసేది ఎలా అని చెప్పని అన్నప్పుడు ఒకటమ్మా, ఏంటంటే మాకు అనిపించేది ఏంటంటే, ఎవరైనా కూడా రెస్పాన్సిబిలిటీ ఒకరు చెప్తే తెలిసేది కాదు. అంటే వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుని ఈ సంసారాన్ని మనం నడపడానికి నా వంతు రెస్పాన్సిబిలిటీ ఇది అని అనుకోవాలి. అది తెలియనప్పుడు మరి ఇలాంటి అండర్స్టాండింగ్ తోటి ఒక కాపురం అనేది ఎక్కువ రోజులు నడవదు. అంటే మరి నేను పని చేయను, మరి నా మీద ఎట్లా అని అంటే, ఈవెన్ కోర్టు ఏమంటుందంటే, మెయింటెనెన్స్ అనేది ఒకవేళ చదువుకునే అబ్బాయి మీద కూడా మనం అంటే కొన్ని సందర్భాలలో భర్తలు ఏం చేస్తుంటారంటే, వైఫ్స్ ఏదైతే మెయింటెనెన్స్ వేస్తుంటే, మేము లేదు నాకు అంత జీతం లేదు, నేను సంపాదించట్లేదు, నేను అంత పే చేయలేను అని చెప్పేసి అన్ని లోన్స్ చూపించేసేసి వాళ్ళకు ఉండే అప్పులు అలాంటివన్నీ చూపించేసి కోర్టుని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది ఎప్పుడు వాళ్ళు చిన్న చితక ఉద్యోగం చేసినప్పుడు. మరి ఉద్యోగమే చేయని మగవాళ్ళు అయితే ఎలా వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు అని అన్నప్పుడు, ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే బెగ్, బారో ఆర్ స్టీల్ ఏదైనా చేసి నీ భార్యను నువ్వు పోషించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నీకుంది అని అంటారు. ఎందుకంటే మన హిందూ వివాహ చట్టంలో రెస్పాన్సిబిలిటీ అనేది అంటే, ఇప్పుడు మరి అది వైస్ వర్సా ఉంటుందా అంటే ఎస్ అండి, అది తప్పకుండా. అంటే ఒకవేళ భర్త అంటే సంపాదించలేని క్యాపబిలిటీ అలాంటివి లేని సందర్భంలో భర్త కూడా భార్య మీద ఆ మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు. అది చాలా కొంతమందికే తెలుసు. అంటే భర్త భార్య మీద వేసుకోవచ్చు, భార్య భర్త మీద కూడా వేసుకోవచ్చు. కానీ వాంటెడ్గా హస్బెండ్స్ మేము పని చేయము, నువ్వే మమ్మల్ని పోషించాలి అనే దృక్పథం ఇప్పుడు బాగా వినబడుతుంది కనుక, అలాంటి సందర్భాలలో వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే, వాళ్ళకి మేబీ ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది ఉంటే, ఏదైనా కోర్టు నుంచి మనకి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ఈపీ మనం వేయచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అలా మేము ఉద్యోగమే చేయము, పర్వాలేదు, మేము ఇంట్లోనే ఉంటామన్న దాని మీద ఈ లా కూడా మేబీ వాళ్ళ మీద ఎక్కువ మనం ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేమేమో. అలాంటి సందర్భాలలో మేము వర్క్ చేయము అనే దృక్పథాన్ని పోగొట్టాలి అంటే ద మెయిన్ కాన్సెప్ట్ మేమేమనుకుంటామంటే, లా, కోర్టు, కేసులు కాకుండా కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్. ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్స్కి కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఆప్ట్ చేయడం మూలాన, అంటే వాళ్ళకి చెప్పడం మూలాన ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మూలాన మీ ఫ్యామిలీలో ఎంత మీరు హ్యాపీనెస్ అంటే ఎంత సంతోషంగా మీరు
ఉండగలుగుతారు అనే దాన్ని మనం వాళ్ళకు చెప్పగలిగే పరిస్థితి ఓన్లీ కౌన్సిలింగ్ ఒకటేనేమంటుంది. సో మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది, నాట్ కోర్ట్ అండ్ కేసెస్.